వేదికలంకరించిన పెద్దలు జక్కంపూడి గణేష్ గారు, దాల్సిటి శ్రీనివాస్ గారు, మా సోదరులు, మనందరికీ ఆప్తుడు దాల్సిటి రాజా గారు, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో, కాటూరు అనే గ్రామంలో జన్మించి విజయవాడలో కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేసినా సరే ఈ ప్రాంతానికి మరి ఆయనకి ఎటువంటి సంబంధం ఉందో తెలియదు, కానీ అభిమానం మాత్రం ఏకం చేసిందని చెప్పని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. మన ఇంట్లో ఎవరినో మరణిస్తుంటే వాళ్ళ ఏ సంవత్సరం మరణించారో, ఏ రోజు మరణించారో కూడా మర్చిపోయే రోజులు ఇది. కానీ ఎప్పుడో 1988లో భౌతికంగా దూరమైనా సరే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఎల్లప్పటికీ ఒక స్థానం సంపాదించుకున్న నాయకురారని చెప్పంటే అది కీర్తిశేషులు మోహన్ రంగా గారని చెప్పని సకాలంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశారని చెప్పని కాదు, ఎన్ని తరాల ప్రభావితం చేశారని చెప్పని చేతల్లో చూపించాలని చెప్పని బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిన ఒక నాయకుడు వంగవీటి రంగా గారు. 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేశారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ దారి పొడుగున కుర్రవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు ఎవరు కనీసం పుట్టను కూడా పుట్టలేదు. పుట్టకపోయినా సరే మీ గుండెల్లో రూపం ఎలాగుంటుందని చెప్పంటే అది మా గ్రామంలో పోలవరంలో రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని మీరు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆశీర్వచనం ఎల్లప్పటికీ ఈ వేదిక మీద ఉన్న గణేష్ కి కార్యక్రమం ఉందని చెప్పినాడు. మన జక్కంపూడి గణేష్ కి, మన దాడిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పిన కూడా మీ అందరినీ మీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. సోదరుడు రాధాకి, మరో సోదరుడు గణేష్ కి, మా తమ్ముడు శ్రీనివాస్ కి, గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసిన పోలవరం యువతకి, పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, వంగవీటి మోహన్ రంగా 40 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు
ఆయన స్వర్గస్థులై మరి ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలెవరు కూడా ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి. 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి స్వర్గస్థులు అయినారు రంగా గారు. మరి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా, లైఫ్ లో ఆయన పోరాటం అంతా కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా. అన్యాయానికి గురైన బాధితుల తరపున ఆయన పోరాటం. మరి అలాంటి నాయకుడు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అపోజిషన్ లో చేస్తేనే ప్రజలు అంత గుండెల్లో పెట్టుకున్నారు. మరి మనందరి దురదృష్టం, ఆయన 40 సంవత్సరాలు చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత అభిమానించారో మీరు కొద్దిగా యువత ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకుని, ఆయనలో మంచిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సపోర్ట్ గా నిలబడవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పోలవరం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పెద్దలు జక్కంపూడి గణేష్ గారు, దాల్సిటి శ్రీనివాస్ గారు, మా సోదరులు, మనందరికీ ఆప్తుడు దాడిసిటి రాజా గారు, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో, కాటూరు అనే గ్రామంలో జన్మించి విజయవాడలో కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేసినా సరే ఈ ప్రాంతానికి మరి ఆయనకి ఎటువంటి సంబంధం ఉందో తెలియదు కానీ చెప్పుకుంటాను. మన ఇంట్లో ఎవరన్నా మరణిస్తుంటే వాళ్ళ ఏ సంవత్సరం మరణించారో, ఏ రోజు మరణించారో కూడా మర్చిపోయే రోజులు ఇది. కానీ ఎప్పుడో 1988లో భౌతికంగా దూరమైనా సరే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఎల్లప్పటికీ ఒక స్థానం సంపాదించిన నాయకుడు ఎవరని చెప్పుకుంటే అది కీర్తి చేతులు వంగవతి మోహన్ రంగా గారని చెప్పి నేను సకాలంగా చెప్పుకుంటా ఉన్నాను. ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశారని చెప్పని కాదు, ఎన్ని తరాలు ప్రభావితం చేశారని చెప్పని చేతల్లో చూపించాలని చెప్పని బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిన ఒక నాయకుడు వంగవీటి రంగా గారు. 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేశారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ దారి పొడుగున కుర్రవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు ఎవరు కనీసం పుట్టలు కూడా పుట్టలేదు. పుట్టకపోయినా సరే మీ గుండెల్లో రూపం ఎలాగుంటుందని చెప్పంటే అది మా గ్రామంలో పోలవరంలో రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని మీరు ఎంతో అభిమానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసి మీ ఆశీర్వచనం ఎల్లప్పటికీ ఈ వేదిక మీద ఉన్న గణేష్కి ఏదో కార్యక్రమం ఉందని చెప్పినాడు. మన జక్కంపూడి గణేష్కి, మన దాడిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ సభాముఖంగా మీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విజయం రంగా.